మా అమ్మగారికి వండుతాను, అంటే అందులో కారం ఏమి వేయకుండా వండాలి. ఆవిడకి కైమా వండుతున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అమ్మగారి ఫ్రెండ్స్ ఇది, ఆవిడ అసలు కారం తిందు. 65 సంవత్సరాలు ఆవిడకి. కారం లేకుండా వేరేగా వండి పెట్టాలి. వేళ చేస్తున్నాను, రోజు తినట్లేదు. అక్కడ నుండి చూపిస్తాను ఫ్రెండ్స్, మా అమ్మగారి వండి కూడా మీకు చూపిస్తాను. వేగనిద్దాం బాగా. ఫ్రెండ్స్ ఇలా కొంచెం ధనియాలు కూడా వేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ కైమా వేసేస్తున్నాం. కొంచెం ఉప్పు కూడా వేద్దాం. సిమ్లో పెట్టి, స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. మూత వేసేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్. మగ్గింది కదా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేద్దాం ఫ్రెండ్స్. ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసి ఉడకనిద్దాం. బాగా ఉడకాలి కదా ఫ్రెండ్స్. కొంచెం మగ్గాలి, ఒక 10 minutes మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్. కారం అస్సలు తినకూడదు. అవి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, అస్సలు ఇంకేం వేయకూడదు. అంతే. మినిట్స్ ఉంచుదాం. టైం అయిపోయిందా లేదో చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ కైమా ఇంకింతే. ఇలాగైతేనే ఆవిడ తింటుంది. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కైమా అయిపోయింది. ఇది మా అమ్మగారు కానీ ఉండాను, అందుకే కారం వేయలేదు. కొద్ది ఎల్లుల్లిపాయ అల్లం వేసాను, అలాగే జీలకర్ర వేసాను, ధనియాలు కూడా వేసాను. అంతే ఫ్రెండ్స్. ఈ కర్రీ నచ్చినట్లయితే మీకు ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇది తయారు చేసే విధానం కావాలంటే SDV సాయి ఛానల్ అని నొక్కండి, మీకు వస్తుంది.